ఇస్తానమ్మా. మంచిదమ్మీ. కావ్య, నువ్వేం టెన్షన్ పడకే. నీకు వంట రాదని, నువ్వు చేసిన వంట నువ్వే తినాల్సి వస్తుందని, మా రాజా కడుపు మార్చాల్సి వస్తుందని నువ్వేం భయపడకు. నలుడు భీముడు మన రాజాకి క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు. చక్కగా నీ కొండి పెడతాడు. చికెన్ మటను వీలైనప్పుడల్లా వండించి మాకు ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని వచ్చి మరీ తినేస్తాం. వామ్మో వామ్మో, ఇంత పెద్ద కుట్ర మనసులో పెట్టుకొని దాన్ని నాకు ఇచ్చి చేసావా? ఇన్ని ప్లాన్స్ ముందే స్కెచ్ చేసుకొని దాన్ని నాకు అంట కట్టావా? ఎక్కువ మాట్లాడవంటే బాగొచ్చుడు. కొంచెం మంచివాడు అని ఊరుకుంటున్నా. నువ్వు పూర్తిగా మంచిదాను కాదనే నేను ఊరుకుంటున్నాను. ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది, బయలుదేరండి. మావయ్య గారు, కావ్య గురించి మాత్రం మీరేం దిగులు పడకండి. అలాగే దిగులు పడితే నా గురించి పడండి. వెళ్దామండి. వెళ్ళొస్తా మావయ్య. మంచిది బాబు. బాయ్ బావా. బాయ్ అమ్మీ. బాయ్. బాయ్ బాయ్. అక్క, నువ్వెక్కడికే? ఒక్క నిమిషం. ఇదెందుకు? మనం మన ఇంటికి వెళ్లాల్సిందేనా? వెళ్లాల్సిందే. అయినా అంత తొందర ఎందుకు? ఇప్పుడే కదా కావ్య వాళ్ళు వెళ్ళింది. అత్తగారు మావగారు ఎంత బాధపడుతున్నారో. దగ్గరుండి వాళ్ళని చూసుకోవద్దు? అందుకైతే వరుదిని ఉంది. నేను రాను, నాకు ఎక్కడే బాగుంది. అక్కడ ముసలిది ఉంటది, మనల్ని ప్రశాంతంగా ఉండేవద్దు. రారా? నేను రాను. సరే అయితే. అమ్మయ్యా. మావయ్య వద్దంట. నాన్న, వెళ్ళి ఆటో తీసుకురండి. ఆటో ఎందుకు? మీరుండండి, నేను వెళ్తాను. పోనీలేమ్మా, ఓ 4 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా. అవునమ్మి, తొందర ఏం వచ్చింది? ఇక్కడుంటే ఆయనకి గౌరవంగా ఉండదు నాన్న, అందుకే తీసుకువెళ్తున్నా. నా గౌరవం ఇక్కడ ఏం తగ్గించి చెప్పు? అత్తగారు చికెన్ అడితే మటన్ వండి పెడుతుంది, పాయసం పెడితే గారెలు కూడా వండి పెడుతుంది. ఇంతకన్నా గౌరవం ఎవరిస్తారు చెప్పు? ఇక్కడ మిమ్మల్ని గౌరవంగా చూడరని కాదండి, అందరూ ఉండి ఆస్తిపాస్తులో ఉండి అత్తగారింట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు.